మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక చాలా పెద్ద మార్పు గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. అదేంటంటే థియేటర్ కమాండ్ల ఏర్పాటు. ఇది మన సైనిక వ్యవస్థ రూపురేఖల్ని పూర్తిగా మార్చేయగలదు. కానీ ఈ ప్రపోజల్పై మన టాప్ మిలిటరీ ఆఫీసర్ల మధ్య పెద్ద డిబేట్ జరుగుతోంది. సో ఈరోజు మనం ఈ కాంప్లెక్స్ రీఫార్మ్ వెనకున్న వాదనలేంటి, ఎదురవుతున్న సవాళ్లేంటి అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ మధ్యనే రన్ సంవాడ్ 2025 అనే ఒక సెమినార్ జరిగింది. అక్కడే అసలు విషయం బయటపడింది. సాధారణంగా దేశ భద్రత విషయంలో అందరూ ఒకే మాట మీద ఉంటారు కదా. కానీ ఈ సెమినార్లో మన టాప్ ఆఫీసర్ల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు చాలా క్లియర్గా కనిపించాయి. మొట్టమొదటగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైపు నుంచి ఒక మాట వినిపించింది. వాళ్ళేమంటున్నారంటే ఈ థియేటరైజేషన్ విషయంలో అంత తొందరపడొద్దు అని హెచ్చరిస్తున్నారు. దానికి బదులుగా ఒక జాయింట్ ప్లానింగ్ ఇంకా కోఆర్డినేషన్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదా అంటున్నారు. అంటే ఉన్న సిస్టమ్ని మార్చకుండానే ఇంకా బెటర్గా కలిసి పనిచేయొచ్చు అనేది వాళ్ల వాదన. కానీ దీనికి కంప్లీట్ ఆపోజిట్గా ఉంది నేవీ స్టాండ్. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఈ ఇంటిగ్రేషన్ ప్లాన్కి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం, ముందుకు వెళ్లడానికి రెడీగా ఉన్నామని. సో ఒకవైపు ఎయిర్ ఫోర్స్ వద్దంటుంటే నేవీ మాత్రం గట్టిగా సపోర్ట్ చేస్తోంది. సరే, ఈ భిన్నాభిప్రాయాల మధ్యలో ఈ మొత్తం రీఫార్మ్ని లీడ్ చేస్తున్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు ముందుకొచ్చారు. ఆయన ఒక హామీ ఇచ్చారు. ఈ సర్వీసెస్ మధ్య ఉన్న ఎలాంటి డిఫరెన్సెస్ అయినా సరే వాటిని పరిష్కరించి దేశ ప్రయోజనాల దృష్ట్యా అందర్నీ ఒక తాటిపైకి తెస్తామని భరోసా ఇచ్చారు. ఇంతలా చర్చ జరుగుతోంది కదా, అసలు ఈ థియేటరైజేషన్ అంటే ఏంటి? చాలామందికి ఈ పదం కొత్తగా వినిపించొచ్చు. సరే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటో కాస్త వివరంగా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఒక స్పెసిఫిక్ ఏరియా, ఉదాహరణకి మన పశ్చిమ సరిహద్దు అనుకుందాం. అక్కడ మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పనిచేస్తాయి కదా. ఆ 3 దళాలకు సంబంధించిన అన్ని వనరులను ఒకే ఒక కమాండర్ కిందకి తీసుకురావడమే ఈ థియేటరైజేషన్. దీనివల్లేమవుతుందంటే వనరులన్నీ ఒకే చోట ఉంటాయి, ఒకే కమాండర్ ఉంటారు. సో డెసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకోవచ్చు, అందరూ కలిసికట్టుగా పనిచేయొచ్చు. అసలు ఈ మార్పు ఎందుకు అవసరమని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడున్న సిస్టమ్ ఎలా ఉందో చూడాలి. ప్రెజెంట్ మన మిలిటరీ మొత్తం 17 వేర్వేరు కమాండ్స్గా విడిపోయి ఉంది. ఆలోచించండి, 17. అందులో 7 ఆర్మీకి, 7 ఎయిర్ ఫోర్స్కి, 3 నేవీకి. ఇంతమంది వేర్వేరుగా పనిచేస్తుంటే వాళ్ల మధ్య కోఆర్డినేషన్ అనేది ఎంత పెద్ద ఛాలెంజ్ అవుతుందో కదా. ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే మనకు ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ప్రస్తుతమున్న సిస్టంలో దళాలన్నీ వేర్వేరు సైలోస్లో పనిచేస్తున్నాయి. అంటే ఒకరితో ఒకరికి సరైన సంబంధముండదు. దీనివల్ల కమాండ్ అండ్ కంట్రోల్ అంతా ఫ్రాగ్మెంట్ అయిపోయింది. కానీ ప్రపోజ్ చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్ట్రక్చర్లో కేవలం కొన్ని యూనిఫైడ్ థియేటర్ కమాండ్స్ ఉంటాయి. అందరూ కలిసి ప్లాన్ చేసుకుంటారు, ఆపరేషన్స్ కూడా కలిసే చేస్తారు. ఒకే ఏరియాలో ఉన్న అన్ని అసెట్స్కి ఒక్కరే కమాండర్ ఉంటాడు. చూసారా ఎంత తేడా ఉందో? ఇదే ఈ రీఫార్మ్ వెనకున్న అసలు లక్ష్యం. సరే, ఇంత పెద్ద కాంప్లెక్స్ రీస్ట్రక్చరింగ్ ఎందుకు చేయాలి? దీని వెనుకున్న అసలు కారణమేంటి అంటే సమాధానం మారుతున్న యుద్ధతంత్రంలోనే ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో యుద్ధాలంటే కేవలం ల్యాండ్, సీ లేదా ఎయిర్లో మాత్రమే జరగట్లేదు. ఈ ఐడియా ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు. దీని మూలాలు కార్గిల్ యుద్ధం తర్వాత మొదలయ్యాయి. అప్పుడే మనకొక మంచి డిఫెన్స్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ కావాలని గట్టిగా అనిపించింది. ఆ తర్వాత 2019లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే సిడిఎస్ పదవిని క్రియేట్ చేయడంతో ఈ ప్రాసెస్ స్పీడ్ అందుకుంది. ఇప్పుడు చూస్తే సైబర్, స్పేస్, డ్రోన్స్ ఇలా మల్టీ డొమైన్ వార్ఫేర్ నడుస్తోంది. ఇలాంటి టైంలో మన 3 దళాలు ల్యాండ్, సీ, ఎయిర్ అన్నీ కలిసికట్టుగా ఒకే తాటిపై పనిచేయడం చాలా చాలా ముఖ్యం. సో ఇది ఎప్పటినుంచో ఉన్న ఒక స్ట్రాటజిక్ అవసరం. ఓకే, ఇంతకీ ఈ ఇంటిగ్రేషన్ కోసం ప్రపోజ్ చేసిన ప్లాన్ ఏంటి? అంటే బ్లూప్రింట్ ఎలా ఉంది? మరసలు ప్రాబ్లం ఎక్కడొస్తోంది? ఎందుకిది ముందుకు వెళ్లట్లేదు? కాస్త వివరాల్లోకి వెళ్దాం. మొదట్లో 4 కమాండ్స్ ఏర్పాటు చేద్దామనుకున్నారు. ఎయిర్ డిఫెన్స్కి 1, మారిటైమ్కి 1, ఇంకా 2 ల్యాండ్ బేస్డ్ కమాండ్స్. కానీ దీనిపై చర్చలు జరిగాక ప్లాన్ మారింది. ఇంకాస్త స్ట్రాటజిక్గా ఆలోచించారు. ఇప్పుడొచ్చిన కొత్త ప్లాన్ ప్రకారం శత్రువుల ఆధారంగా 3 కమాండ్స్ ఉండాలి. అంటే మన ఉత్తర, తూర్పు సరిహద్దుల కోసం 1, పశ్చిమ సరిహద్దు కోసం ఇంకొకటి, ఇక సముద్రం కోసం ఒక మారిటైమ్ కమాండ్. సో ఇప్పుడు ఫోకస్ అనేది నిర్దిష్ట ముప్పుల మీద ఉంది. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తోంది. మన ఇండియన్ ఆర్మీ ఏమో ఈ ప్లాన్కి స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తోంది. ల్యాండ్ ఆపరేషన్స్ అన్నీ ఒకే కమాండ్ కిందకొస్తే బాగుంటుందని వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు.
ఇండియన్ నేవీ కూడా ఇంటిగ్రేషన్కి మేము కట్టుబడి ఉన్నాం అంటోంది. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం సపోర్ట్ చేస్తాం కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటోంది. వాళ్ళ మెయిన్ కన్సర్న్ ఏంటంటే వాళ్ళ దగ్గరున్నవి చాలా లిమిటెడ్ ఫైటర్ జెట్స్, ఇతర అసెట్స్. వాటినిలా వేర్వేరు కమాండ్స్కి పనిచేస్తే ఎలా అనేది వాళ్ళ పెద్ద ఆందోళన. ఎయిర్ ఫోర్స్ వాదనింకాస్త లోతుగా చూస్తే ఒక మాజీ ఐఏఎఫ్ చీఫ్ అన్నట్టు మేం కేవలం ఆర్మీకి సపోర్ట్ చేసే విభాగం కాదు, ఎయిర్ పవర్కి ఒక ప్రత్యేకమైన భారీ పాత్ర ఉంది అని అంటున్నారు. వాళ్ళ పాయింట్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ అనేది ఒక స్ట్రాటజిక్ ఫోర్స్. వాళ్ళ అసెట్స్ని ఇలా ముక్కలుగా చేసి వేర్వేరు థియేటర్ కమాండర్ల చేతిలో పెట్టకూడదు. అలా చేస్తే వాళ్ళ సిద్ధాంతపరమైన అంశాలు దెబ్బతింటాయి అనేది వాళ్ళ భయం. ఓకే, ఇంత డీప్గా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, మరిప్పుడు ముందున్న దారేంటి? ఇలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ చర్చలు జరుగుతున్నప్పటికీ మన టాప్ మిలిటరీ లీడర్షిప్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఈ విభేదాలను పరిష్కరించుకుని దేశానికి ఏది మంచిదో అదే చేస్తాం, ముందుకు వెళ్తామని వాళ్లు కట్టుబడి ఉన్నారు. సో చివరిగా ఒక ప్రశ్న మిగులుతుంది. భవిష్యత్తులో రాబోయే ముప్పులను ఎదుర్కోవడానికి మన ఇండియన్ మిలిటరీ ఈ విభేదాలను పక్కనపెట్టి ఐక్యతను సాధించగలదా? లేదంటే ఇన్ని సంవత్సరాలుగా వస్తున్న సంస్థాగత సంప్రదాయాలు ఈ పెద్ద మార్పుకు అడ్డుగోడగా నిలుస్తాయా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానంపైనే మన దేశ రక్షణ భవిష్యత్తు ఆధారపడి ఉంది.